హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే మా ఇంటి దగ్గర స్వామి అమ్మవార్ల సంబరం జరగబోతుంది అనమాట. సో నులమ్మ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారితో పాటు వీరభద్ర స్వామివారి సంబరం కూడా జరుగుతుంది. సో సంబరం కోసమే వెళ్తున్నాను ఇప్పుడు. సో స్టార్ట్ అవుతుంది సంబరం. లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, నేను ఈ ఇయర్ వెళ్దాం అనిపించి ఇంకా అప్పటికప్పుడు రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాను. సో సంబరం అయితే బాగా జరగాలి. సో కొంచెం ఎండ తక్కువ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే చెప్పులు లేకుండా తిరగాలి కదా. కొంచెం చల్లగా ఉంటే బెటర్ అనిపిస్తుంది ఈరోజు అయితే. కానీ సంబరం రోజు ఎప్పుడు కొంచెం ఎండ గట్టిగానే ఉంటుంది, కాలు కాలుతాయి, కామన్ అది. సో సంబరం అయితే బాగా జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా చూసేయండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఎండ్ వరకు చూసేయండి. ఎక్కడ స్టార్ట్ అయిపోతుందేమో అని చెప్పి చాలా ఫాస్ట్గా వెళ్ళాను నేనైతే. నేను వెళ్ళిన ఒక పావు గంటకి అలా స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ మా మరిది వాళ్ళ ఇంట్లోంచి దేవుడిని అయితే తీసుకెళ్తూ ఉన్నారు. సో వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకొస్తారనమాట. సో ఆ స్వామివార్లతో కలిపి సంబరం అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆ డప్పుల సౌండ్ వినగానే పెద్ద అత్తయ్యకి దేవుడు కనిపించారనమాట. సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా అలా తిరుగుతూ వస్తాము. దేవుడి గుడికి వెళ్ళాలి, అమ్మవారి గుడికి. ఇంక ఈ లోపు మధ్యలో ఉన్న వాళ్ళందరూ కొబ్బరికాయ కొట్టడం అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఆగుతూ వస్తారు. ఈ లోపలైతే నేను ఇంటికి వెళ్ళాను. ఆ దేవుడికి కొంచెం కాళ్ళ మీద అయితే నీళ్లు వేస్తాం కదా, సో ఆ నీళ్లు రెడీ చేయడం కోసం అని చెప్పి వెళ్ళాను. కొత్తలో ఒక్కసారి వెళ్ళాను, తర్వాత గుర్తులేదు కానీ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. ఎందుకో సడన్గా వెళ్ళాలి అనిపించింది. ఇంకా వెంటనే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. కొంచెం దూరం అయితే పిల్లల్ని కూడా తీసుకెళ్తాం కానీ సో గోదావరి కంటే చాలా టైం పడుతుంది. సో చెప్పులు లేకుండా నడవాలంటే కష్టం కొంచెం, అందుకని చెప్పి ఇంకా ఎత్తుకోమంటారు మళ్ళీ. అందుకని ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి. ఇంకా కొంతమంది పిల్లలు అయితే ఉన్నారు కదా. జనరల్గా ఇంట్లో జరిగే సంబరాలకి వీళ్ళు రావాలి వీళ్ళు రాకూడదని నియమాలు ఉంటాయి, కానీ ఇది దేవుడికి జరిగే సంబరం కాబట్టి అందరూ చక్కగా సంబరంలో ఉండొచ్చు అనమాట. సో ఇది నాకు బాగా నచ్చింది. జనరల్గా వీళ్ళు ఎత్తుకోవాలి దేవుడిని, వాళ్ళు ఎత్తుకోవాలని చాలామంది అంటూ ఉంటారు, కానీ దేవుడిది కాబట్టి మనం అందరం గోదావరి వరకు వెళ్తాం కాబట్టి ఒక్కొక్కరు మార్చుకుంటూ వెళ్ళొచ్చు. దేవుడు ముందు మ్యాక్సిమం అందరూ సమానం అంటారు కాబట్టి ఇంకా ఎవరు ఎక్కువ తక్కువ కాదనమాట. ఇంకా అందరం వెళ్ళిపోవచ్చు అనమాట. మ్యాక్సిమం అవకాశం వచ్చినప్పుడు అయితే నేనైతే మిస్ చేసుకోను. స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అయితే అసలు కాళ్ళ నొప్పులు కానీ ఏమీ లేవన్నమాట. ఇప్పుడు కూడా అలాగే ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఇంకా మా ఇంటికి వచ్చేసరికి నేనైతే నీళ్ళు వేసేసి ఇంకా లోపల బింది పెట్టేసి మళ్ళీ రావాలన్నమాట ఫాస్ట్గా వెళ్ళేలోపు. ఈసారి సంబరానికి చాలా ఎక్కువ మందే వస్తున్నట్టు అనిపించింది ప్రతిసారి కంటే కూడా. ఇంకా తర్వాత అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం అనమాట. మెయిన్ అమ్మవారి సంబరం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి గుడికి వస్తాము. ఇంకా లోపల దర్శనం చేసేసుకున్నాము. మిగిలిన వాళ్ళు లోపల అమ్మవారి గరగలు ఉంటాయన్నమాట, అవి తీసుకోవడానికి లోపల ఉన్నారు. గోదావరి వరకు రాని వాళ్ళు ఇక్కడే అమ్మవారి గరగలు తీసుకుంటారనమాట. సో మ్యాక్సిమం అందరం కొట్టుకుంటూ ఉంటాము ఇవి మార్చుకోవడానికి. అందరికీ వస్తాయి కానీ మళ్ళీ ఛాన్స్ వస్తుందో లేదా అని చెప్పి ముందే కంగారు పడుతూ ఉంటాం అంతే. అందరికీ ఇస్తారనమాట తల మీద పెట్టుకోవడానికి.
రాని వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది మాత్రం ఇక్కడే తీసుకొని తల మీద అయితే పెట్టుకున్నారనమాట. తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తాము, 3 ప్రదక్షిణలు. మిగిలిన టైంలో ప్రదక్షిణలు చేసినా చేయకపోయినా ఈ సంబరం అప్పుడు మాత్రం పర్టికులర్గా చేస్తాము. ఇంకా సంబరం అంటే ప్రతి గుడి దగ్గర ఆగుతారు కాబట్టి ఇంకా వినాయకుడి గుడి దగ్గర కూడా ఆగి దండం అయితే పెట్టేసుకుంటున్నాము. ఇక్కడైతే దేవుణ్ణి తీసుకునే ఛాన్స్ వచ్చిందనమాట. సో దేవుణ్ణి అయితే తీసుకొని స్పీడ్గా నడుస్తూ ఉన్నాము. యాక్చువల్గా టైం చాలా లేట్ అయిపోయిందని చెప్పి మధ్యాహ్నం అవుతుందని కొంచెం ఫాస్ట్గా నడవండి అన్నారు. నడవడం కాదు, పరిగెట్టామనుకోండి. ఇంకా గోదావరి దగ్గరకు వచ్చేసామన్నమాట. గోదావరి దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయింది. ఇక్కడైతే స్నానాలు చేసేవాళ్ళు చేస్తారనమాట, మేమైతే చేయలేదు. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా తడి బట్టలతో నడవాలి కదా, కొంచెం కష్టం అని చెప్పి మేమైతే స్నానాలు చేయలేదు. సో మిగిలిన వాళ్ళందరూ మాత్రం చేశారనమాట. మోస్ట్లీ అందరూ చేస్తారనమాట. ఇంకా తీసుకొచ్చిన దేవుళ్ళని గోదావరి నీళ్ళతో కొంచెం కడిగేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పూజ చేసి అప్పుడు రిటర్న్ మళ్ళీ తీసుకెళ్తాము. ఇక్కడైతే అందరూ స్నానాలు చేయడానికి దిగారనమాట. మేమైతే కొంచెం గోదావరి నీళ్ళు అయితే చల్లేసుకున్నాము. ఎండ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే గట్టిగానే ఉంది. సో అందుకని చెప్పి మా వాళ్ళు చల్లగా ఉంటుందని చాలాసేపు ఈత కొట్టారులేండి పూజ అయ్యేంత వరకు. ఇంకా పూజ కూడా అయిపోయింది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకైతే కత్తి ఇచ్చారనమాట. వచ్చేటప్పుడు అయితే బాగానే వచ్చేసాము, ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూడాలి. ఇంకా వచ్చేటప్పుడు గుళ్ళో ఆగాము. ఇంకా అక్కడైతే కూర్చున్నాం అనమాట కాసేపు. ఇంకా పూజ అవుతుందని చెప్పి ఈలోపు రిలాక్స్ అయిపోయాము మేమైతే, కాళ్ళు లాగేస్తున్నాయి అని చెప్పి. ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే డ్రమ్స్ వాయిస్తున్నాడు అనమాట. పిల్లలు ఏదైనా చూస్తే ఫాస్ట్గా పట్టుకుంటారు, ఇలా చూసాడు అలా కొట్టేస్తున్నాడు మా వాడైతే. ఇంకక్కడైతే అప్పు తీసుకెళ్తున్నారు అనమాట దేవుణ్ణి అయితే. ఇంకా పరిగెడుతున్నారు మామూలుగా కాదు. ఇంకా అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ దేవుణ్ణి అయితే ఒకరింట్లో పెడతారనమాట. సో అక్కడి నుంచి తీసుకొచ్చారండి, స్టార్టింగ్ అక్కడే పెట్టేస్తారనమాట. దేవుణ్ణి ఊరంతా తిప్పి తీసుకొచ్చాం కదా, ఇక్కడైతే దేవుడికి దిష్టి తీసేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో పెడతారు. సాయంత్రం ఇక్కడే నిప్పులు గుండం వేస్తారనమాట. సో అప్పుడు మళ్ళీ అందరం వస్తాము, అప్పటి వరకు దీపారాధన చేసి దేవుడిని ఇక్కడే ఉంచుతారనమాట. స్టార్టింగ్లో అమ్మవారి గరగళ్ళు తీసుకెళ్ళాం కదండి, అవన్నీ పెట్టడానికి ఇక్కడ అందంగా ముగ్గులు వేసేసి ఇక్కడంతా రెడీ చేసి పెట్టారనమాట ముందే. ఇంకా అమ్మవారివి తీసుకొచ్చిన గరగళ్ళన్నీ ఇక్కడ పెడతారు. చెప్పాలి చెప్పకనే ఏం తెలుస్తుంది మాకు ఏం చేయాలి పోదండి
ఇక్కడతో సంబరం అయితే ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా జరిగింది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పానకం అయితే ఇచ్చారనమాట. ఇక్కడ తాగేసి ఇంటికైతే వచ్చేసాము. మనం కూడా గోదావరికి అయితే వెళ్ళొచ్చాం కదా. సో వచ్చిన తర్వాత కాళ్ళు అయితే అసలు పని చేయట్లేదు. సో ఎందుకంటే అన్ని చిన్న చిన్న రాళ్ళు అనమాట. రోడ్డు మీద చిన్న కంకర రాళ్ళు ఉంటాయి కదా, వాటితో వేస్తున్నారు కదా రోడ్డు అయితే. సో మొత్తం అన్ని గుచ్చుకుపోయాయి గాలికి. సో కాళ్ళు అయితే బాగా నొప్పుగానే ఉన్నాయి. ఏదో సూదులు గుచ్చుతున్నట్టున్నాయి అనమాట. రాళ్ళు బాగా చిన్న చిన్నగా ఉండడం వల్ల బాగా గుచ్చుకుపోయాయి కాళ్ళకి అయితే. వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఇంకా తర్వాత అయితే మళ్ళీ పిల్లలు వచ్చారు. వాళ్ళని ట్యూషన్కి పంపించాను రెడీ చేసేసి. ఇంకా ఇప్పుడైతే మేము కూడా రెడీ అయిపోయాము. సో ఇప్పుడైతే నిప్పులగుండం అనమాట, అక్కడికి వెళ్ళాలి. ఇంక ఇప్పుడు నడిచే పని ఏమీ లేదు కాబట్టి సో అందుకని వెళ్తున్నాను. లేకపోతే నడిచే పని ఉంటే మాత్రం మానేద్దును. ఎవ్రీ ఇయర్ వెళ్తాం కాబట్టి ఈ ఇయర్ కూడా చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా మా పిల్లలు కూడా ఈరోజు ట్యూషన్ నుంచి చాలా త్వరగానే వచ్చేసారు. ఇంకా సాయంత్రం నిప్పులగుండం చూడడానికి వెళ్దాంరా అని చెప్పాము. ఇంక త్వరగా పంపించేశారు ట్యూషన్లో కూడా. ఇక్కడైతే అమ్మవారి అవతారాలు అనమాట. ఈ గెటప్స్ ఎవ్రీ టైం ఉంటాయి. పిల్లలు అయితే కొంతమంది చూసి భయపడతారు, కొంతమంది అయితే డేర్గానే ఉన్నారులేండి. ఎక్కువ భయపడింది అయితే ఇక్కడ కాళీమాత అమ్మవారి అవతారమును, అలాగే ఆ బ్లూ పెయింట్లో ఉన్నారు కదా అమ్మవారి అవతారం చూస్తేనే బాగా భయం వేసింది. దగ్గర నుంచి చూసినప్పుడు మాత్రమేనండి, దూరం నుంచి పర్లేదు. ఇంకా పొద్దున్న ఇక్కడ దేవుణ్ణి పెట్టాం కదండి, చూపించాను కదా, దిష్టి తీశారు కదా, అక్కడికి వచ్చామన్నమాట. అందరం అయితే ఆ ఇంటి దగ్గరే ఈ నిప్పులగుండం వేస్తారు. ఇప్పుడు ఇంకా గోదావరికి వెళ్ళి మళ్ళీ అందరూ స్నానాలు చేసి వస్తారనమాట. నిప్పులగుండం తొక్కాలి అని అనుకునే వాళ్ళందరూ. కొంతమంది అయితే ప్రతి సంవత్సరం తొక్కుతారనమాట. సో వాళ్ళు అనుకున్నది జరుగుతుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా తొక్కుతాం అనుకుంటారు. సో అందుకని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గోదావరి స్నానం చేసే రావాలి. గోదావరి మాకు కొంచెం దూరంలోనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 అయింది నైట్. ఒక పక్క అయితే ఇక్కడ వేషాలు వేసుకున్నారు కదా అమ్మవారివి, వాళ్ళు కూడా ఒక పక్క నుంచి వస్తూ ఉన్నారనమాట. కింద అయితే అసలు ఖాళీ లేదని చెప్పి ఇంకా పైకి వచ్చేసాను నేను. పైనుంచి కొంచెం కనిపిస్తుందని చెప్పి. పైన మాత్రం బోల్డని చెట్లు అడ్డొచ్చేసాయి. కొంచెం ఖాళీ అయితే మళ్ళీ కిందకే వెళ్ళాలి. ఇక్కడైతే అమ్మవారిది అలాగే వీరభద్రస్వామి వారి ప్రభలు అయితే ఇక్కడ పెడతారనమాట. స్టార్టింగ్లో ఇంకా కళ్ళు ఓపెన్ చేయలేదు, కాసేపు ఉన్నాక పూజ చేసి అప్పుడు తీస్తారనమాట. ప్రతి సంవత్సరం చేస్తారు ఇలాగే. కాకపోతే నేను ఎప్పుడు షేర్ చేసే ఛాన్స్ రాలేదు. ఈసారి షేర్ చేద్దాం అనుకొని ఇంకా వీడియో తీసా అనమాట. ఇక్కడైతే ఒక పక్కన ఒక అమ్మాయికి అయితే అమ్మవారు వచ్చారనమాట. ఇంకా ఇక్కడ డైరెక్ట్గా చూసేసరికి చాలా భయం వేస్తుంది. యాక్చువల్గా నేనే హారతవి ఇచ్చాను కానీ నా చేతులు అయితే వణికిపోయాయి నిజంగా. చాలామంది నమ్మకపోవచ్చు అమ్మవారు రావడం ఏంటి ఇవన్నీ అనుకోవచ్చు, కానీ నిజంగానే గూస్ బంప్స్ వస్తాయి దగ్గరగా చూసినప్పుడు. సడన్గా ఎవరికి వస్తుందో తెలియదు కదా. సో అలా చూసేసరికి నిజంగానే కంగారు వచ్చింది మా అందరికీ కూడా. కాసేపటికి పసుపు నీళ్ళు పట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడు పర్వాలేదు, అందరం కొంచెం రిలాక్స్ అయ్యాం అనమాట. ఎందుకంటే అందరూ బయటే ఉండిపోయారు కదా. సో ఎవరు చూడలేదనమాట, మేమే అక్కడ ఉన్నాం దగ్గరగా, అందుకనే భయం వేసింది. ఇంక ఇక్కడైతే నిప్పులగుండం తొక్కడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో నిప్పులగుండం తొక్కే వాళ్ళకి చాలా ధైర్యం కావాలి నిజంగానే. సో దేవుడి మీద భారం వేసి చాలామంది తొక్కుతారనుకోండి, కానీ 3 సార్లు తిరగాలంట ఒక్కొక్క నిప్పులగుండం దగ్గర. ఇలాంటివి 3 గుండాలు వేస్తారనమాట. 3 గుండాల దగ్గర కొంతమంది వెళ్తారు తొక్కడానికి, ఒక్కొక్కరు ఒక్కొక్క గుండం తొక్కుతారనమాట. అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తొక్కాల్సిందే. నిప్పులగుండం చూడడానికి అయితే ఎంతమంది వస్తారో అసలు. 3 గుండాల దగ్గరికి వస్తారనమాట. సో ఈ అమ్మవారి సంబరం అయితే ఈ నైట్ అంతా జరుగుతుంది. ఒక నిప్పులగుండం అయితే అయిపోయింది కదా, ఇది రెండోది అనమాట. వేరే సందులో జరుగుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము అందరము. మాకంటే ముందే వచ్చి చాలా మంది ప్లేసెస్లో అయితే సెటిల్ అయిపోయారు. మేమైతే ఇంకా నిప్పులగుండంకి కొంచెం దగ్గరలో నుంచున్నాం అనమాట. నిప్పులగుండానికి చాలా డిస్టెన్స్లో ఉన్నాం. మాకు తగులుతుంది వేడైతే అక్కడి నుంచి ఇక్కడికి.
ఇంకా నిప్పులు గుండం తొక్కేసిన తర్వాత అందరూ గుండానికి ఇలా దండం పెట్టేసుకొని కొంచెం మట్టి అలా వేసేస్తారు, బొట్టు కూడా పెట్టుకుంటారు అనమాట. ఇంకా ఇప్పుడు థర్డ్ నిప్పులు గుండం దగ్గరికి వెళ్తున్నాము. సో ఇది ఇంకా చిన్న సందు అనమాట ఆ రెండిట్ల కంటే, కానీ 3 రోడ్లు అనమాట. ఇటు ఉంటుంది రోడ్డు, అటు ఉంటుంది, ఒక పక్కకు కూడా ఉంటుంది. సో అడ్జస్ట్ అయిపోయి అందరం చూస్తాం అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. అంటే నిప్పులు గుండం తొక్కే వాళ్ళు ముందు వచ్చేస్తారనమాట. ఇంకా జనంతో పాటు మేము అందరం వచ్చేసరికి వాళ్ళు ఆల్మోస్ట్ తొక్కేశారు. ఇంకా లాస్ట్కి వచ్చింది. అసలు ఎంతమంది వీడియోస్ తీస్తున్నారని నేను ఒకదాన్ని అనుకున్నాను, కానీ చాలామంది తీశారు వీడియోస్ అయితే. ఇక్కడ ఈ గుండాలన్నీ అయిపోయిన తర్వాత స్వామిని అమ్మవారిని కూడా తీసుకొస్తారనమాట వీధుల్లోకి. సో మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ 3:34 అలా అవుతుంది తెల్లవారుజామున. ఇంకా అందరూ దేవుడికి బియ్యం, బెల్లం, కొబ్బరికాయ, అగరత్తులు, పువ్వులు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఇస్తారనమాట. అవన్నీ కూడా సంతర్పణ జరుగుతుంది కదా అప్పుడు ఉపయోగిస్తారు. అలాగే అమ్మవారికి పూజ చేస్తారు కదా వాళ్ళకి కూడా యూజ్ చేస్తారు అగరత్తులు, పసుపు, కుంకుమ లాంటివి అయితే.
ఇంకా మేమందరం అయితే నిప్పుల గుండలు అయిన తర్వాత వీళ్ళని గల తిరిగాము, ఎప్పుడు డ్యాన్స్ చేస్తారని చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా లాస్ట్లో వేశారు డ్యాన్స్ అయితే. వీళ్ళ వేషాలు అయితే నిజంగా చాలాసేపు టైం తీసుకుని అలా సేమ్ అమ్మవారి గెటప్స్లో మేకప్ వేసుకున్నారు. అందరూ యాప్ట్గా సూట్ అయిపోయారు అసలు గెటప్స్కి. జనరల్గా మనకి ఆ వేషాలు వేసుకున్న వాళ్ళని చూస్తేనే కొంచెం భయంగా ఉంటుంది ఎలా అయినా, కానీ వాళ్ళు ఆ వేషంలోనే ఉంటూ చాలాసేపు ఆ వెయిట్ అది మోయాల్సి ఉంటుంది, అలాగే డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా గ్రేట్ అసలు. మనం చూడడానికి భయం వేస్తుంటే అలా ఆ వేషంలోనే ఉంటారు వాళ్ళైతే. ఎక్కువగా అందరూ భయపడింది కాళీమాత వేషం ఉంది కదా, ఆ వేషం చూసే భయపడ్డారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా. ఈసారి కొత్తగా కనిపించిన గెటప్ ఏంటంటే కాంతార గెటప్ ఉంది కదా, అదొకటి కొత్తగా కనిపించింది. మిగిలిన గెటప్స్ అన్నీ ఎప్పుడు కామన్గా ఉండేవే. మా ఊర్లో సంబరం అయితే ఇలా జరుగుతుందండి. సంబరం గురించి నాకు తెలిసిన విషయాలు అయితే షేర్ చేశాను. ఇంకా చాలా ఉంటాయి కానీ నాకు ఈ కొన్నే తెలుసు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.